అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. డియర్ ఫ్రెండ్స్, మనకు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మన యొక్క లైఫ్‌లో. కానీ తెలుసా మీకు, మనకసలు ఛాలెంజెస్ అనేవి లేవు. ప్రాబ్లమ్స్ అనేవి లేవు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా అది అసలు ప్రాబ్లమ్ కానే కాదు. మనుషులకి, ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణికి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఈఎంఐస్ ఉన్నాయి, అప్పులున్నాయి. అది ప్రాబ్లం కాదు. కెరీర్ బాలేదు, హెల్త్ బాలేదు, అది ప్రాబ్లం కాదు. డబ్బులు లేవు, అది ప్రాబ్లం కాదు. నీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో, బ్రెయిన్ ఈ భూమి మీద బ్రతకాలంటే ఏదైనా ఒకటి కావాలి దానికి. అందుకే అప్పుల్ని తెచ్చుకుంది, హెల్త్ ప్రాబ్లమ్ని తెచ్చుకుంది. దానికి అసలు ఏం తెలీదు, అన్నీ తెచ్చుకుంది. వివిధ రకాల రోగాల్ని సృష్టించుకుంది, వివిధ రకాల బాధల్ని సృష్టించుకుంది. దట్స్ వై మీకు అది ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. అంతే, ఇంకేం లేదు. బ్రెయిన్ భూమి మీద బ్రతకాలంటే ఇవన్నీ కావాలంట దానికి. దట్స్ వై ఈరోజు అది భూమి మీద ఇలా బిహేవియర్ చేస్తుంది వివిధ రకాలుగా. చాలా అంటే చాలా. ఓకే, దాని పాటికి అది చేసుకుంటుంది. మరి నేను దీన్ని ఫీల్ అవుతున్నాను కదా, దీన్ని ఫేస్ చేస్తున్నాను కదా, మరి నా లైఫ్ ఎలా మారేది? 100% మారుతుంది. నువ్వు మార్చుకోవచ్చు, అద్భుతంగా మార్చుకోవచ్చు నీ యొక్క లైఫ్ని. నువ్వు ఏ విధంగా? వదిలేయాల్సింది ఆ బ్రెయిన్ని వదిలేయటమే. బ్రెయిన్లో నువ్వు రాసుకొని ఉంటావు ఆల్రెడీ, నా లైఫ్ ఇంతే, నేను ఇంతే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంతే, భూమి మీద కష్టాలు తప్పవు అని. నువ్వు అనుకున్న వెంటనే అది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అవ్వటం కాదు, ఆల్రెడీ అది ప్రింట్ చేసుకో ఉన్నదే నీ యొక్క కాన్షియస్నెస్కి వస్తుంది. ఇవన్నీ మాకు కాదండి, మాకు సంతోషం కావాలి, చెప్పండి. చెప్తాను. అందుకోసమే కదా నేను ఇక్కడ కూర్చోన్నాను. మీకు సంతోషమే కావాలంటే, మీకు హ్యాపీనెస్సే కావాలంటే ఇది చేసేయండి. మీకు ఏమి ఇష్టమో ఆ పని మాత్రమే చేయండి. మీ ముందుకి ఏ వర్క్ అయితే వచ్చిందో ఆ వర్క్ని చేయండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎలా ముందుకెళ్ళాలి, వదిలేయండి, దాన్ని అంతా వదిలేయండి. మీరు చేయాల్సింది మీకు ఇష్టమైన పని మీరు చేయండి. మీకు సింగింగ్ ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, జాబ్ చేయడం ఇష్టమా, డబ్బులు సంపాదించడం ఇష్టమా? ఇవి అందరికీ ఇష్టాలే కాదండి. మేము చేస్తున్నామండి, అయినా మాకు నో రిజల్ట్స్ అండి. అయినా కూడా నో రిజల్ట్స్ అయితే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది. మీ యొక్క ఐస్ని చూడండి, మీ యొక్క నోస్ని చూడండి, మీ యొక్క టీత్, మీ యొక్క ఫేస్, మీ యొక్క హెయిర్, మీ యొక్క హ్యాండ్స్, మీ యొక్క లెగ్స్, మీ బాడీ మొత్తాన్ని మీరు ఒకసారి పరిశీలించండి, గమనించండి. దాన్ని మీరు మిర్రర్ తీసుకోండి. మిర్రర్లో మీ యొక్క ఫేస్ని చూడండి. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు భూమి మీదకి? బ్రెయిన్ అంట ఎందుకో వచ్చిందంట, ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంది అంట తను ఈ భూమి మీద తిరగటానికి. ఓకే, మరి నువ్వెందుకు వచ్చావు అని అడగండి. ఆన్సర్ చేస్తుంది, ఆన్సర్ ఇస్తుంది, 100% ఆన్సర్ ఇస్తుంది. మీకు అర్థమవుతుంది. అది చెప్పింది చేయండి. ఏం చెప్తుంది తెలుసా? అది నేను ముందే చెప్పేస్తాను. ఐఎమ్ సోల్. ఈ భూమి మీద పెయిన్ అనేది లేదు, ఈ భూమి మీద వర్రీ అనేది లేదు, ఈ భూమి మీద టెన్షన్ అనేది లేదు. దాన్ని వదిలేసి బ్రతికేయి అని చెప్తుంది. అంతే. మనం వదిలేయటం అంతే. మనం భూమి మీదకి వచ్చింది ఎందుకంటే లెట్ గో చేసేయటానికి వచ్చాం. నువ్వు ఈ బాధల్ని భరించాల్సిన అవసరం లేదు, ఈ వర్రీస్ని, టెన్షన్స్ని భరించాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం చేయాల్సింది ప్రజెంట్ నీ ముందు ఏ వర్క్స్ అయితే ఉన్నాయో ఆ వర్క్స్ని కంప్లీట్ చేయి. మిగతావన్నీ వదిలే. నీకేవైతే బాధలు వస్తున్నాయో, వరీస్ వస్తున్నాయో, టెన్షన్స్ వస్తున్నాయో వదిలేసి నీ వర్క్ని నువ్వు చేయి. అంతే నువ్వు చేయాల్సింది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అఫర్మేషన్స్ రాయాల్సిన అవసరం లేదు, మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంక ఏ హీలింగ్ టెక్నిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చేయి చాలు. చివరిగా ఈ ప్రయత్నం చేయి చాలు. ఆల్ ది బెస్ట్. మంచి జీవితాన్ని చూస్తారు. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.